నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం ఆదేశాలతో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరగడంతో స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జాతీయ రహదారి అధికారులకు లేఖ రాశారు. దాంతో జాతీయ రహదారి అధికారులు ఆర్డీఓ పావని, రవాణా శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి ఏఎస్పేట క్రాస్ రోడ్డును పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జిలానీ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏఎస్పేట లొకేషన్ దగ్గర యాక్సిడెంట్స్ గురించి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆర్ఎండ్బి వాళ్ళ తరపు నుంచి, ఎన్హెచ్ఐ తరపు నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ వాళ్ళ తరపు నుంచి, టీటీసీ గారు మోటార్ వెహికల్ వాళ్ళ తరపు నుంచి వచ్చాము. లాస్ట్ 2 యాక్సిడెంట్స్ జరిగిన తీరు ఒకసారి గమనిస్తే, మొదటి యాక్సిడెంట్లో ఆటోలో మొత్తం 11 మందిని కూర్చోబెట్టారు. 4 ఉండాల్సిన ఆటోలు 11 మందిని కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు టర్నింగ్ తీసుకునేటప్పుడు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన ఇక్కడ రోడ్లో 80 కిలోమీటర్ స్పీడ్లో రావాల్సింది వాళ్ళు 120 కిలోమీటర్ స్పీడ్లో రావడం వల్ల పొల్యూషన్ గట్టిగా జరిగింది. అందుకని కొన్ని క్యాజువాలిటీస్ జరిగాయి. తర్వాత వచ్చిన ఇన్సిడెంట్లో ఒక బైక్ మీద వచ్చిన 2 వ్యక్తులు కొంచెం వాళ్ళు ఓవర్ స్పీడ్గా వచ్చారు. అండ్ ఇక్కడ పోలీస్ వారు, మోటార్ వెహికల్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు డ్రంకన్గా కూడా ఉన్నారట. సో దానివల్ల యాక్సిడెంట్ జరిగింది. సో ఈ జరిగే యాక్సిడెంట్స్ అన్ని బట్ స్టిల్ ఇంకా స్పీడ్ తగ్గించడానికి, జనాలకి అవేర్నెస్ కల్పించడానికి లైన్ మార్కింగ్స్ జంక్షన్ అటువైపున ఇటువైపున చేయడానికి ఎన్హెచ్ఐ వాళ్ళు చేస్తారు. సో ఇవన్నీ చేయడం వల్ల కొంచెం స్పీడ్ రెడ్యూస్ చేసి మొత్తం మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్, ఎస్సీ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం.